ఆయన అందుకని విద్యాశాఖ మంత్రిగా ఆయన అన్ని చేస్తున్నారు కదా. మేమేమంటున్నాం అంటే తెలంగాణలో ఉన్న మొత్తం రెడ్డిస్ పిల్లల్ని ఆయన చదివి కట్టించే స్కూల్లో చదివిమనండి. ఉమ్, తెలంగాణలో ఉన్న రెడ్ల పిల్లలందరినీ రేవంత్ రెడ్డి కట్టించే స్కూళ్ళలో చదివిపియండి. ఉమ్. ఆయన మనవడితో సహా మొత్తం మమ్మల్ని అమెరికా పంపించారు మా చదువుకి. నీకు ఏడేందుకు కట్టుడు? ఆ పైసలు పెట్టి మా బిడ్డలు అమెరికా పంపించి చదివి, మమ్మల్ని అమెరికా పంపించి చదివేమంటారు అమ్మా. అంటే అక్కడ నాణ్యమైన విద్యలు ఉన్నాయని మీరు నమ్ముతారు? 100%. ఇక్కడ లేవంటారు. సర్వనాశనం అయింది. వీళ్ళే నాశనం చేసింది. ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టాన్ని వీళ్ళే నాశనం చేసింది. నాశనం చేసిందే వీళ్ళు కదమ్మా. ఎడ్యుకేషన్ ఆరుట్లలో ఒక స్కూల్ బాగు చేయగానే అయిపోయిందా? అది కాదు కదా. ఉమ్, అందుకని ఎడ్యుకేషన్ సిస్టమ్కి ఎంత నిధులు కేటాయించాలి? 30% నిధులు కేటాయించాలి. ఉమ్, 30%లో 7% కూడా ఇవ్వలేదు. 30% నిధులు కావాలి. 30% వైద్యానికి ఖర్చు పెట్టాలి. ఏమైనా ఉన్నాయా దాంట్లో? అందుకనే ఇదంతా ఒక డ్రామా. ఈ పొలిటికల్ అప్పర్ కాస్ట్ పాలిటిక్స్ అనేది ఒక డ్రామా. తెలంగాణలో